ఇక్కడికి రాముడు స్వయంగా వచ్చాడని మీరు తెలుసా? రామేశ్వరం అది ఒక సాధారణ పుణ్యక్షేత్రం కాదు. అది భక్తి, శక్తి మరియు శాంతి కలయిక. ఇది శివుడి దేవాలయం కాని దానిని నిర్మించినవాడు విష్ణుమూర్తి అవతారమైన రాముడు. ఇంత రహస్యం ఉన్న దేవాలయం మరొకటి ఉండదు. అసలు రామేశ్వరం అనే పేరెక్కడి నుంచి వచ్చిందో తెలుసా? రావణాసురుని సంహరించిన తర్వాత రాముడు ఓ విచిత్రమైన బాధతో ఉండిపోయాడు. ఎందుకంటే రావణుడు ఒక బ్రాహ్మణుడు. బ్రాహ్మణ హత్య పాపం నిండిన పని. ఆ పాపం నుంచి విముక్తి పొందాలంటే శివుని ఆశీర్వాదం అవసరం. రాముడు అక్కడే శివుని ఆరాధించేందుకు ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాలనుకున్నాడు. హనుమంతుడిని కాలాస పర్వతానికి పంపాడు ఓ శుద్ధమైన లింగాన్ని తీసుకురావాలని. కాని హనుమంతుడు ఆలస్యం చేయడంతో సమయాన్ని వదలకుండా రాముడు సముద్ర తీరంలోనే ఇసుకతో లింగాన్ని తయారుచేసి ప్రతిష్ఠించాడు. ఈ శివలింగాన్ని రామేశ్వర లింగం అంటారు. అంటే రాముని స్వామి అన్న అర్థం. రామేశ్వరం 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి. ఇది భౌగోళికంగా దక్షిణ భారతదేశంలో చివరిది. ప్రతి జ్యోతిర్లింగం శివుని ఓ శక్తిని సూచిస్తుంది. కాని రామేశ్వర లింగం ప్రత్యేకమైనది ఎందుకంటే ఇది విష్ణు అవతారమైన రాముడి చేతి తాకిడితో ఏర్పడింది. ఇక్కడ సముద్రపు శబ్దం శివుని స్థితిగతిని ప్రతిబింబిస్తుంది. రామేశ్వరం ఆలయంలో ఒక అద్భుత నిర్మాణం ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆలయ ప్రాంగణం. ఆలయం మొత్తం ఒక 1220 మీటర్ల నడక మంటపంతో ప్రపంచంలోనే లొంగిన పెద్ద గది మార్గం. ఇందులో ఒక 1212 శిల్పలతో కోరికించబడిన స్తంభాలు ఉన్నాయి. 22 తీర్థాలు. ప్రతి నీటికుంట శరీరానికి ఒక ఔషధం, ఆత్మకి పవిత్రతను ఇస్తుంది. రామేశ్వరం దగ్గరే ఉంది రామసేతు, శ్రీలంకకు వెళ్లే రాముడి వంతెన. నాసా పంపిన ఉపగ్రహ చిత్రాల్లో ఈ వంతెన స్థలాన్ని మచ్చికగా చూపించారు. సముద్రంలో తేలిపోతున్న రాళ్లు, తగ్గే అలలు, ఇవన్నీ భౌగోళిక అద్భుతాలు. ఇక్కడ భక్తులు 22 తీర్థాల్లో స్నానం చేసి పాప విమోచన కోసం శివునికి ప్రార్థిస్తారు. మహాశివరాత్రి, అరుద్ర దర్శనం, నవరాత్రులలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. రామేశ్వరంలో 2 ముఖ్య లింగాలు. 1 రామలింగం, రాముడు ప్రతిష్ఠించినది. 2 విశ్వలింగం, హనుమంతుడు తీసుకువచ్చినది. రెండింటినీ సమానంగా ఆరాధిస్తారు. రామేశ్వరంలో రామాయణంలోని పాత్రల ఆశీర్వాదం మనకి కనిపిస్తుంది. హనుమంతుడు లింగం కోసం చేసిన ప్రయాణం. సీతాదేవి అగ్ని పరీక్ష తర్వాత అగ్నితీర్థం వద్ద పవిత్ర స్నానం. లక్ష్మణుడు ఆలయం నిర్మాణంలో తీసుకున్న భాగస్వామ్యం, ఇవన్నీ రామేశ్వరాన్ని జీవించిన చరిత్రగా నిలిపాయి. ఇక్కడ ప్రార్థించినవాడు శాంతి పొందుతాడు, బ్రహ్మ హత్య దోషం కూడా తొలగుతుంది అంటారు. కాశీకి వెళ్లినవాడు రామేశ్వరం దర్శించకపోతే యాత్ర పూర్తి కాదన్నది ఒక నమ్మకం. కొందరు ఇక్కడ ప్రవేశించినప్పుడు హృదయంలో ఏదో శూన్యత, కాని ఒక ఆధ్యాత్మిక శబ్దాన్ని అనుభవిస్తారు. ఇక్కడి మౌనం కూడా శివుని స్వరం అని భక్తులు అంటారు. రామేశ్వరం ఇది ఓ యాత్ర కాదు, ఇది ఒక అనుభూతి. ఇక్కడ అడుగేసిన ప్రతి క్షణం మనసులో శివుని స్థిరతను, రాముని నమ్మకాన్ని గుర్తుచేస్తుంది. ఇది రాముడు, శివుడు, భక్తి, విజ్ఞానం కలిసిన పవిత్ర తీరస్థలం. మీకు రామేశ్వర స్వామి ఇష్టమైతే మా వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ భక్తిని మీ మిత్రులతో షేర్ చేయండి.